నగరవాసులు బియాలెట్ నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఎండాకాలం రాకముందే నీటి డిమాండ్ పీక్ స్థాయికి పెరిగింది. నీటిని పొదుపుగా వాడకపోతే ఎండాకాలంలో మంచినీటి సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు నగరంలో భూగర్భ జలమట్టాలు భారీ స్థాయిలో పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. డిసెంబర్, జనవరి మాసంలోనే నీటి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. నగరంలో పశ్చిమ కారిడార్లో భూగర్భ జలాలు రెడ్ జోన్లోకి వెళ్లిపోయాయి. వేసవికాలం 3 నెలల ముందే ఈ పరిస్థితి ఏర్పడింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతంలో 18 మీటర్ల లోతు ఉన్న భూగర్భ నీటి మట్టం ఇప్పుడు 16 మీటర్లకు పడిపోయింది. పటాన్చెరులో దాదాపు 10 మీటర్లకు పడిపోయింది. ఈశాన్య ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మల్కాజిగిరిలో భూగర్భ నీటి మట్టం 13 మీటర్లకు పడిపోయింది. బండ్లగూడ, మేడిపల్లి, గండిపేట, రాజేంద్రనగర్లో కూడా 16 మీటర్లకే పరిమితమైంది. గ్రేటర్ హైదరాబాద్ అంతటా భూగర్భ జలమట్టాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే నగరంలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. నగరంలో పదుల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు డొమెస్టిక్ అవసరాల కోసం బుకింగ్ అవుతున్నాయి. ఉదయం వేళలో ఎక్కువగా కూకట్పల్లి, బాచుపల్లి, కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాలే కాదు, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా వాటర్ ట్యాంకర్ల వినియోగం పెరిగింది. శీతాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశముంది.